నమస్తే. ఇప్పుడు మనం సెక్రటేరియట్ దగ్గర ఉన్నాం. సో సెక్రటేరియట్ దగ్గర ప్రధానంగా కనిపిస్తుంది పోలీస్ బందోబస్తుతోటి సెక్రటేరియట్ అంతా కూడా వాళ్ళంతా చుట్టుముట్టినటువంటి బలగాలు కానీ పోలీసు వెహికల్ కానీ ఇక్కడ దర్శనం ఇస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటిదంటే నిరుద్యోగులు సెక్రటేరియట్ ముట్టడికి ఈరోజు పిలుపునిచ్చినటువంటి సందర్భంలో ఒక పక్కన ఈ సెక్రటేరియట్ ముట్టడి కనుక నిరుద్యోగులు కనుక సక్సెస్ఫుల్గా చేస్తే, నిరుద్యోగులకు కనుక ఇక్కడికి వచ్చి వాళ్ళ యొక్క నిరసనను వ్యక్తం చేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనేత అయినటువంటి మల్లికార్జున ఖర్గే హైదరాబాద్కు వస్తూ ఉన్నాడు. హైదరాబాద్లో ఏదైతే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులతోటి వాళ్ళతో మీటింగ్ పెడతా ఉన్నాడు. ఇదంతా కూడా ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత హైదరాబాద్లో ఉండడం, ఈ హైదరాబాద్ నడిబొడ్డునే చలో సెక్రటేరియట్కి నిరుద్యోగులు పిలుపు ఇవ్వడం, ఇదంతా కూడా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మనకు అర్థమవుతా ఉన్నది. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో అణచివేసేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. వాళ్ళని నిరుద్యోగులని ఎక్కడికక్కడ కూడా కట్టడి చేస్తున్నటువంటి సందర్భం కనబడతా ఉంది. నిన్న రాత్రి నుంచే ఎవరైతే నిరుద్యోగుల సంబంధించినటువంటి పోరాటానికి మద్దతు ఇస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు, నిరుద్యోగుల తరపున మాట్లాడుతున్నటువంటి వాళ్ళని ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయా పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి సందర్భం కనబడతా ఉంది. మనం ఇక్కడ కనబడతా ఉంది సెక్రటేరియట్ దగ్గర ఎక్కడ చూసినా కానీ సెక్రటేరియట్తో పాటు సెక్రటేరియట్ చుట్టుపక్కల కిలోమీటర్ దీని చుట్టూ కూడా పోలీసులు ఎక్కడికక్కడ కూడా మోహరించడం జరిగింది. అనుమానాస్పదంగా ఎవరైనా వాళ్ళు స్టూడెంట్లు లాగానో లేకపోతే ధర్నాలు చేసేలాగానో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటా ఉన్నారు. వాళ్ళ యొక్క ఐడి కార్డు కూడా ప్రశ్నిస్తూ ఉన్నటువంటి ఆ సందర్భం అయితే కనబడతా ఉన్నది. వాళ్ళకు ఉన్నటువంటి వివరాలను తీసుకొని మాత్రమే ఈ యొక్క సెక్రటేరియట్ అమరుల స్తూపం సంబంధించినటువంటి దగ్గరికి వాళ్ళని పంపిస్తున్నారు తప్పించి ఐడి కార్డు వెరిఫికేషన్ లేకుండా ఎవరిని కూడా ఇటు చుట్టుపక్కల పంపించేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. ఎవరైనా బ్యాగ్లు వేసుకొని ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఐడి కార్డులను కూడా చెక్ చేస్తున్నటువంటి సందర్భం కూడా కనబడతా ఉంది. ముఖ్యంగా మనం ఈ సంబంధించినటువంటి విషయాన్ని కనుక మాట్లాడుకున్నట్టయితే ఉంటే చాలా రోజులుగా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక పక్కన గ్రూప్ ఉద్యోగాలు ఇచ్చడం, దాని తర్వాత డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చడం అని చెప్పేసి ప్రభుత్వం చెప్తున్నప్పటికీ మరో పక్కన గత సర్కారులో ఇచ్చినటువంటి నోటిఫికేషన్లు భర్తీ చేసిన తప్పించి కేవలం వీళ్ళు భర్తీ చేసినటువంటి ఉద్యోగాలు కేవలం 5-6 వేల లోపు మాత్రమే ఉంటున్నాయని చెప్పేసి నిరుద్యోగుల యొక్క వాదన. చాలా రోజులుగా జాబ్స్ ఎప్పుడు ఇస్తారు, జాబ్స్కు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం అబద్ధాలు ఆడుతూ ఉంది, నిరుద్యోగులని పట్టించుకున్నటువంటి ప్రయత్నం చేయట్లేదు, నిరుద్యోగులని విస్మరిస్తూ ఉంది. నిరుద్యోగులతో మాత్రమే అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగాలు ఇవ్వట్లేదు, జాబ్ క్యాలెండర్లను కేవలం ప్రకటనకు మాత్రమే పరిమితం అయిపోయింది తప్పించి మరో పక్కన ఈ ఇంప్లిమెంట్ విషయంలో పూర్తిగా కూడా కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి నిరుద్యోగులంతా కూడా ఫైర్ అవుతా ఉన్నారు. ఒక పక్కన ధర్నా చౌక్లో ధర్నాలు చేస్తూనే మరో పక్కన సెక్రటేరియట్ ముట్టడి కావచ్చు, మిగతా సంబంధించినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యొక్క కార్యాలయం కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ఇంటి ముట్టడి కానీ గతంలో మనం చూసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఉద్యోగాలకు సంబంధించినటువంటి విషయంలోనే మా యొక్క పోరాటం ఉంటుంది. ప్రభుత్వం ఏదైతే చెప్పినటువంటి విధంగా 2 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి కూడా ఒక పక్కన ప్రభుత్వం చెప్పి మాట మార్చేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఉపేక్షించాం. రానున్నటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి మేము గుణపాఠం చెప్తాం.
కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం చెప్పాలంటే నిరుద్యోగులే బరిలోకి దిగాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఖచ్చితంగా మేము మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వానికి హెచ్చరికలు కూడా జారీ చేస్తూనే ఈ రోజు సెక్రటేరియట్కి ముట్టడి కూడా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. ఎక్కడికక్కడ కూడా ఆయా జిల్లాల్లో మరి ఇప్పటికే మీటింగ్లు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి నిరుద్యోగులని వాళ్ళని ఏకం చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు చూసుకోవచ్చు ఇక్కడ సెక్రటేరియట్ ముంగటే మనం ఉన్నాం. సెక్రటేరియట్ దగ్గర ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉందనేది మనకు ఈ సంబంధించినటువంటి విజువల్స్ చూస్తే కనబడతా ఉంది. మహిళా పోలీసులు కనబడతా ఉన్నారు. మహిళా పోలీసులతో పాటు సివిల్ పోలీసులు, ఇంటెలిజెన్స్ సంబంధించినటువంటి ఆ పోలీసులతో పాటు మరో పక్కన ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ధర్నాకి పూనుకున్నటువంటి వాళ్ళు కానీ ధర్నాకు సంబంధించినటువంటి దానికి పిలుపునిచ్చినటువంటి వ్యక్తులను ఇప్పటికే అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆయా సంబంధించినటువంటి జిల్లాల్లో అదుపులోకి తీసుకోవడం జరిగింది. మరో పక్కన చాలా మంది స్టూడెంట్స్ సంబంధించినటువంటి లీడర్లను సైతం కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకొని వాళ్ళని పోలీస్ స్టేషన్లో పెట్టుకున్నటువంటి ఆ పరిస్థితి కూడా కనబడతా ఉంది. సరే, ఒక పక్కన ఈ రోజు తీసుకున్నటువంటి ఒక ప్రతిష్టాత్మకంగా నిరుద్యోగులు తీసుకున్నారు. నిరుద్యోగులు అణచివేయాలన్నటువంటి దాన్ని కూడా ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఇక్కడికి వస్తుండడం, మరొక పక్కన ఇక్కడ ఖచ్చితంగా ఈ సంబంధించినటువంటి సెక్రటేరియట్ ముట్టడికి సంబంధించింది ఒకవేళ కనుక విజయవంతంగా కొనసాగితే ఇదంతా కూడా అధిష్టానానికి కూడా తెలిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ పైన ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి భావనతోటి నిరుద్యోగులని ఎక్కడికక్కడ కూడా కట్టడి చేసేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. నిరుద్యోగులు అడుగుతున్నటువంటి దాంట్లో వాస్తవం ఉంది. దాంట్లో గతంలో ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సందర్భంలో రాహుల్ గాంధీ ఇదే అశోక్ నగర్కి వచ్చి నిరుద్యోగులని విస్మరిస్తుంది సర్కార్ అని చెప్పేసి చెప్పిండు. మరి దానికి మేము ఖచ్చితంగా మా ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే పక్కాగా మేము 2 లక్షల ఉద్యోగాలని 1 సంవత్సరంలో భర్తీ చేస్తాం. ఖాళీలు అయినటువంటి ఉద్యోగాలని భర్తీ చేస్తాం. ఉద్యోగాలు ఇస్తాం. ఎన్ని రోజుల నుంచి వీళ్ళు చదువుకుంటూ ఉంటారు, ఎన్ని రోజుల నుంచి ఉద్యోగాలు లేక వాళ్ళు నిరుద్యోగులుగా మిగిలిపోతారని చెప్పేసి కూడా ఆ రోజు ఉన్నటువంటి రాహుల్ గాంధీ అశోక్ నగర్కి వచ్చి కూడా వాళ్ళకు భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ తీరా వచ్చేసరికి ఉద్యోగాలు ఇవ్వట్లేదు, మమ్మల్ని అసలు పట్టించుకున్నటువంటి పాపాన పోలేదు. మరొక పక్కన నిరుద్యోగులతో చర్చలు జరిపేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. ఇన్ని రోజులుగా ఉద్యమాలు చేస్తూ ఉన్నాం, ఒక పక్కన నిరాహార దీక్షలు చేస్తూ ఉన్నాం, మరొక పక్కన ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నప్పుడు కూడా ఎక్కడ కూడా మమ్మల్ని పట్టించుకున్నటువంటి పాపాన పోవట్లేదు. కాబట్టి పక్కాగా నిరుద్యోగుల యొక్క సత్తా ఏంటో చూపించాలన్నటువంటి ఆకాంక్షతో మేము ఈ యొక్క సెక్రటేరియట్ ముట్టడి అన్నటువంటి కార్యక్రమానికి తెరలేపినామని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ఇప్పటికే చాలా మందికి మనం ఫోన్ చేసేటువంటి కార్యక్రమాన్ని చేస్తే చాలా మంది ఈ యొక్క పిలుపుకి ఎవరైతే ముఖ్యంగా బాధ్యత తీసుకున్నారో ఆ వ్యక్తుల యొక్క ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ అవుతా ఉన్నాయి. ఎక్కడికక్కడ జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఈ యొక్క సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమానికి బయలుదేరినటువంటి వ్యక్తులని ఇప్పటికే అదుపులోకి తీసుకొని అరెస్టులు చేయడం జరిగింది. హైదరాబాద్లో అశోక్ నగర్ కావచ్చు, దిల్సుఖ్ నగర్లో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులను సైతం కూడా ఇప్పటికే అదుపులోకి కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా ఎవరైనా మిగిలిపోయినటువంటి వ్యక్తులు ఇక్కడికి రాకుండా ఉండాలి, ఇక్కడ ఒకవేళ కనుక ఎవరైనా వచ్చినట్టయితే వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం అయితే మాత్రం పోలీసులు ఇక్కడ మనం చూస్తూ ఉంటే కనబడతా ఉంది. ఎక్కడికక్కడ ఈ సెక్రటేరియట్ లోపల ఉన్నటువంటి అధికారులతో వర్క్ ఉన్నటువంటి వాళ్ళు రావాలన్నా మిగతాది ఈ రోజు మాత్రం ఇంకా కొంత పకడ్బందీగా వాళ్ళ యొక్క బ్యాగులను చెక్ చేస్తా ఉన్నారు, వాళ్ళ ఐడి కార్డులను సైతం కూడా చెక్ చేస్తా ఉన్నారు. ఇది సెక్రటేరియట్ దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితి. సెక్రటేరియట్ ముంగట్నే కాదు, సెక్రటేరియట్కు సంబంధించిన 1 కిలోమీటర్ మేర ఎక్కడ ఉన్నటువంటి కూడలిల దగ్గర ఎక్కడైతే మెట్రో స్టేషన్స్ ఉంటాయో ఆ మెట్రో స్టేషన్ల దగ్గర కూడా ఇప్పటికే ఆ పోలీసులు కూడా మోహరించినటువంటి ఆ సందర్భం కనబడతా ఉన్నది. ఎందుకంటే ఒకవేళ కనుక మెట్రో ద్వారానో బస్సుల ద్వారానో వస్తే 1 కిలోమీటర్ మేరనే అక్కడనే అదుపులోకి తీసుకొని వాళ్ళని అక్కడి నుంచి అటే తరలించేటువంటి ప్రయత్నం చేయాలి తప్పించి సెక్రటరీ దగ్గరికి రానివద్దన్నటువంటి ఒక ప్రయత్నం అయితే మాత్రం కాంగ్రెస్ పార్టీ కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ వాళ్ళకి ఉన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ప్రభుత్వం నుంచి వచ్చినట్టుగానే తెలుస్తా ఉన్నది. చూద్దాం మరి ఏ విధంగా ఉంటుంది. మరి కాసేపట్లో సెక్రటేరియట్ ముట్టడికి ఖచ్చితంగా ఎన్ని అరెస్టులు చేసినప్పుడు కూడా మేము వస్తామని చెప్పేసి ఒక పక్కన ప్రభుత్వానికి పోలీసులకి నిరుద్యోగులు హెచ్చరిస్తూ ఉంటే ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే సెక్రటేరియట్కి సంబంధించినటువంటి వచ్చే వాళ్ళని అదుపులోకి తీసుకొని కట్టడి చేసేటువంటి ప్రయత్నం మాత్రం పోలీసులు చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ దగ్గర ఉన్నటువంటి ప్రజెంట్ పరిస్థితి. ఒక పక్కన సెక్రటేరియట్ ముంగట ఈ విధమైనటువంటి పరిస్థితి ఉంటే మనకు వెనకాల కనబడతా ఉంది. బస్సులలో ఉన్నటువంటి వాళ్ళని కూడా కొంత వాళ్ళని చెక్ చేసేటువంటి ప్రయత్నం, ఇక్కడ ఎవరైనా అనుమానంగా ఉంటే వాళ్ళని కూడా ఇక్కడ నుంచి పట్టుకొని తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. బ్యాగులతో వాళ్ళు ఒకవేళ స్టూడెంట్స్ అయి ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ సంబంధించిన సెక్రటేరియట్ ముట్టడికి ఏ విధమైనటువంటి సంబంధం లేనటువంటి వ్యక్తులను సైతం కూడా ఇప్పటికే అరెస్ట్ చేసిందని చెప్పేసి చాలా మంది మొత్తుకుంటా ఉన్నారు. మరో పక్కన ఇక్కడికి వచ్చేటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళని చెక్ చేసేటువంటి ప్రయత్నం మరొక పక్కన జరుగుతూ ఉన్నది. మొన్న జరిగినటువంటి ఏదైతే ధర్నా చౌక్లో జరిగినటువంటి ధర్నా ఏదైతే ఉందో నిరుద్యోగులకు సంబంధించినటువంటి ధర్నా, ఆ ధర్నాతోటి ఖచ్చితంగా ఒక పక్కన
ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ కావచ్చు, ధర్నా చౌకలో ఇంత పెద్ద మొత్తంలో ఇచ్చినటువంటిదేమో కేవలం 100 మందికి పర్మిషన్స్ ఇస్తే అక్కడ 500 నుంచి 1000 మందికి కూడా ఆ రోజు పాల్గొన్నటువంటి ఆ సందర్భంలో ఒక పక్కన అధికారుల దగ్గర నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం కూడా ధర్నా పట్ల స్పందించడం జరిగింది. ఇంతమంది వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్కి రిపోర్ట్ లేదన్నటువంటి దానిపైన కూడా హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. అందుకోసం అని చెప్పేసి సెక్రటరీ ముట్టడి ఏదైతే ఉందో దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కనుక వాళ్ళు అనుకున్నటువంటి తీరుగా దీన్ని ముట్టడించేటువంటి కార్యక్రమం ఇక్కడికి వచ్చి ఆందోళన చేసేటువంటి కార్యక్రమం కనుక విజయవంతంగా చేసినట్లయితే ప్రభుత్వంపై భద్రంగా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇది ప్రతిపక్షాలకి అవకాశంగా ఇచ్చేటువంటి ఆ సందర్భం కనబడుతుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సెక్రటరీ ముట్టడికి సంబంధించినటువంటి ఎవరైతే పిలుపునిచ్చినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని పైన ఖచ్చితంగా కూడా యాక్షన్ తీసుకుని వాళ్ళని అదుపులోకి తీసుకుని చెప్పేసి కూడా ఒక పక్కన ఆర్డర్స్ వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. అందుకోసం అని చెప్పేసి ఎక్కడ చూసినప్పుడు కూడా ఈ చుట్టుపక్కల సంబంధించినటువంటి పరిసరాల్లో ఎక్కడ కిలోమీటర్ మేర చూసినప్పటికీ ఎక్కడికక్కడ కూడా పోలీసులే ఎక్కువ సంఖ్యలో కనబడతా ఉన్నారు. సరే ఇక్కడి వరకైతే ఇప్పటి వరకు ఎవరు కూడా ఇక్కడికి రానప్పటికీ సో నిరుద్యోగులు ఉండాల్సినటువంటి నిరుద్యోగులకు సంబంధించినటువంటి సెక్రటరీ ముట్టడిలో నిరుద్యోగులు ఉండాలి. కానీ ఇక్కడ అంతకంటే మిక్కిలి దాదాపుగా 100 మందిగా పోలీసులంతా కూడా ఈ సెక్రటరీకి సంబంధించినటువంటి ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చినటువంటి వాళ్ళని అదుపులోకి తీసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వాళ్ళు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా అదుపులోకి తీసుకున్నటువంటి ప్రయత్నం చేస్తడం జరుగుతూ ఉన్నది. పోలీసుకు సంబంధించినటువంటి వెహికల్ కావచ్చు, మరో పక్కన డీసీఎంలు ఇవన్నీ ఇప్పటికే సిద్ధం చేసుకొని వాళ్ళు ఒకవేళ ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ వాళ్ళని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి అయితే ఇక్కడ పోలీసులను చూస్తే ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ను చూస్తే అయితే మనకైతే ప్రధానంగా అయితే కనబడతా ఉంది. చూద్దాం మరి కాసేపట్లో నిరుద్యోగులు సైతం కూడా ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఇక్కడికి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నట్టు అయితే తెలుస్తా ఉంది. వాళ్ళు ఎట్లా వస్తారు ఏందనేది తెలియకపోయినప్పటికీ వాళ్ళు కొంతమంది ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకుంటామన్నటువంటి తీరుగానే ఇక్కడ పోలీసు బలగాలు అయితే స్పష్టంగా కనబడతా ఉన్నాయి. సో చూస్తూ ఉన్నాం ఇప్పుడు మనం బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాం. సెక్రటరీ పక్కనే ఉన్నటువంటి బీఆర్కే భవన్ దగ్గర ఉన్నాం. పోలీసులతోటి ఏ విధంగా పోలీసు వెహికల్ ఇక్కడ ఆగి ఉన్నాయో మనకైతే స్పష్టంగా అర్థమవుతుంది. దీంట్లో ఉన్నటువంటి నిరుద్యోగులు ఎవరైతే సెక్రటరీ ముట్టడికి పిలుపునిచ్చినటువంటి వాళ్ళు కావచ్చు, సెక్రటరీ ముట్టడి సంబంధించినటువంటి దాంట్లో పాల్గొనడానికి వచ్చినటువంటి నిరుద్యోగులను మాత్రం ఎక్కడికక్కడ కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీళ్ళని ఇప్పటికే అదుపులోకి తీసుకొని వాళ్ళని ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా తెలుస్తా ఉన్నది. సో డివైఎఫ్ఐకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా నిరుద్యోగులు చేసినటువంటి ఈ ధర్నా ఏదైతే ఉందో నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలన్నటువంటి దాంతో పాటు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి నిరుద్యోగులకు ఇస్తారన్నటువంటి ఆ వృత్తి సంబంధించినటువంటి విషయంలో సైతం కూడా వాళ్ళు నిరుద్యోగులకి సంఘీభావం పలికేందుకు నిరుద్యోగుల తరఫున కూడా వాళ్ళు ముందుకొచ్చి ఈ పోరాటంలో వాళ్ళు కూడా భాగస్వాములు అవుతామని చెప్పేసి వచ్చినటువంటి పెద్ద ఎత్తున వచ్చినటువంటి వాళ్ళని కూడా ఇప్పటికే పోలీసులు కూడా అదుపులోకి తీసుకుని వాళ్ళు ఇక్కడ నుంచి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. బీఆర్కే భవన్ దగ్గర కూడా పెద్ద ఎత్తున కూడా పోలీసులు కూడా మోహరించడం జరుగుతూ ఉన్నది. ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఏదైతే సెక్రటరీ ఉందో సెక్రటరీ దగ్గర 100 మంది పోలీసులు ఉన్నారు. అలాగే బీఆర్కే భవన్ చుట్టూ సైతం కూడా అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని ఇక్కడి నుంచి తరలించేటువంటి ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఎవరిని కూడా ఇక్కడికి రానిచ్చేటువంటి ప్రయత్నం అయితే చేయట్లేదు. మరొక పక్కన నిరసనలతో ఇక్కడ ఉన్నటువంటి సెక్రటరీ ప్రాంతం బీఆర్కే భవన్ అంతా కూడా దద్దరిల్లుతా ఉంది. ఉద్యోగ అవకాశాలని ఖచ్చితంగా కూడా నిరుద్యోగులకు ఇవ్వాల్సిందే. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాలు ఇవ్వాలంటే మరి ఇక్కడ వచ్చినటువంటి ఆందోళనకారులని అదుపులోకి అయితే పోలీసులు అయితే తీసుకుంటున్న పరిస్థితి కనబడతా ఉంది. చలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము ఈ ప్రోగ్రాం తీసుకోవడం జరిగింది. నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి నిరుద్యోగులకు హామీలను 2 లక్షల ఉద్యోగాలు ఏదైతే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెప్పారో దాన్ని ఎంబటే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తరఫున ఈ రోజు మేము ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. చలో సెక్రటరీ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము సెక్రటరీ ముట్టడి చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఉన్నాయో 2 లక్షల ఉద్యోగాలు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదే విధంగా నిరుద్యోగ వృత్తి ఏదైతే 4,000 నెలకు 4,000 ఇస్తామని చెప్పారో దాన్ని కూడా వెంబటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. నిరుద్యోగులకు న్యాయమైనటువంటి నిరుద్యోగ వృత్తిని అదే విధంగా జాబ్ నోటిఫికేషన్ కూడా
రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.